దావోస్ లో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఏఐకి సంబంధించిన ఒప్పందాలు చేసుకోనున్నాయి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు. పెట్టుబడుల లక్ష్యంగా పలు దిగ్గజ కంపెనీలతో చర్చలు జరపనున్నారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. దావోస్ లో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందాలు చేసుకుంది. మేఘా ఇంజనీరింగ్ ప్రభుత్వం మధ్య 3 ఒప్పందాలు కుదిరాయి. 2160 మెగావాట్ల పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ కోసం 11,000 కోట్ల రూపాయలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ కోసం 3,000 కోట్ల రూపాయలు, అనంతగిరిలో ప్రపంచ స్థాయి లగ్జరీ వెల్నెస్ రిసార్ట్ ఏర్పాటు కోసం 1,000 కోట్ల రూపాయల ఒప్పందం జరిగింది. దావోస్ లో సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. సముద్ర రవాణా దిగ్గజ సంస్థ మార్క్స్, ఎల్జీకేఎం, సిస్కో, కాస్పెక్ సీఈఓలతో చర్చలు జరిపారు చంద్రబాబు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆ సంస్థల ప్రతినిధులను చంద్రబాబు కోరారు. ఇంధన వనరుల రంగంలో ఏపీలో $115 బిలియన్ పెట్టుబడులు వస్తున్నాయి. క్యాన్వా అనే ఫ్రీ టూల్ ని యూజ్ చేసుకుని ఎటువంటి డిజైన్ అయినా మనమైతే సింపుల్ గా చేసుకోవచ్చు. అది ఎలాగో నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సీఎం చంద్రబాబు తెలిపారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ మారుతుంది అన్నారు. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో సీఎం మాట్లాడారు. దావోస్ కి క్రమం తప్పకుండా వస్తున్న ఏకైక వ్యక్తిని తానే అన్నారు చంద్రబాబు. ఇక్కడికి రావడం వల్ల తాను ఎంతో నేర్చుకుంటున్నానని తెలిపారు. టాటా సంస్థతో కలిసి అమరావతిలో సిఐఐ కేంద్రం ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగాల సంఖ్యను తగ్గిస్తుందనే వాదను తాను అంగీకరించినని, అయితే అది ఆ క్రమాన్ని మారుస్తుందని మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో ఇప్పటికీ తెలియని రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఏర్పడవచ్చన్నారు. సుస్థిర భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్రపై దావోస్ డబ్ల్యూఈఎఫ్ వేదికగా జరిగిన సదస్సులో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఏఐ ఖచ్చితంగా జీవితాలను మార్చుతుందని లోకేష్ అన్నారు. తెలంగాణలో స్కై రూట్ కంపెనీ భారీ పెట్టుబడులు పెట్టబోతోంది. ఈ మేరకు దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఒప్పందం కూడా జరిగింది. తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్, టెస్టింగ్ యూనిట్లకు ఏర్పాటు చేయబోతున్నారు. 500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతోంది స్కై రూట్ కంపెనీ. హైదరాబాద్ ని ప్రైవేట్ రంగ అంతరిక్ష కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా అభివృద్ధి చేస్తామన్నారు సీఎం రేవంత్. రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గతంలో ఈ పథకాలకు దరఖాస్తు చేయని వారు గ్రామ సభల్లో దరఖాస్తులు ఇవ్వొచ్చని స్పష్టం చేశారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నందున ఈ 2 పథకాలకు అత్యధికంగా దరఖాస్తులు వస్తున్నాయని తెలిపారు భట్టి. ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందుకు రాబోతున్నాయి ఏజెన్సీ సంస్థలను విచారించనుంది కాళేశ్వరం కమిషన్. ఇవాళ కమిషన్ ఎదుట హాజరు కాబోతున్నారు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నిర్మాణ సంస్థలు. కాళేశ్వరం విచారణ కమిషన్ ఎదుట ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు హాజరయ్యారు. కాళేశ్వరం కార్పొరేషన్ లోన్స్, ప్రాజెక్ట్ డిజైన్స్, అలాగే బడ్జెట్ కేటాయింపుపై కమిషన్ ఆయనను ప్రశ్నించింది. కాళేశ్వరం కార్పొరేషన్ కు నిధులు ఎలా సమకూర్చారని కమిషన్ ప్రశ్నించింది. ప్రాజెక్ట్ నిర్మాణ విషయంలో కోర్ కమిటీ రికార్డ్స్ లేవని కమిషన్ కు రామకృష్ణారావు వివరించారు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ పై కేసు నమోదైంది. గారు ఉపేందర్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోచారం పోలీసులు. బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. ఏకశిలానగర్లో సెక్యూరిటీ డ్యూటీలో ఉండగా ఈటెలతో పాటు 30 మంది దాడి చేశారంటూ కంప్లైంట్ చేశారు ఉపేందర్. రియల్ ఎస్టేట్ గూండాలపై మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా పోచారంలో ఆయన రియల్టర్ ను చెంపపై కొట్టారు. ఈ రియల్టర్ పేదలను ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదులు రావడంతో తన అనుచరులతో కలిసి పోచారం వచ్చారు ఈటెల. పేదల భూములు కబ్జా చేసి బెదిరిస్తున్నారని రియల్టర్ పై ఈటెల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటెల చెంపదెబ్బ కొట్టాక ఆయన అనుచరులు కూడా రెచ్చిపోయి అతన్ని చితకబాదారు. ఏపీ అడిషనల్ డీజీపీ సంజయ్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది ప్రభుత్వం. అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై విచారణకు ఆదేశించింది. 30 రోజుల్లో వివరణ ఇవ్వాలని, వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ప్రతి అభియోగాన్ని అంగీకరించాలి లేదా తిరస్కరించాలి అన్నారు. అంగీకరించని అభియోగాలపై మాత్రమే విచారణ చేస్తామని తెలిపింది. స్పందించకపోతే సాక్ష్యాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది. జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితాలో జనసేన పార్టీని చేర్చింది. జనసేనకు గాజు గ్లాస్ గుర్తును రిజర్వ్ చేసింది ఈసీ. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు లేఖ పంపింది కేంద్ర ఎన్నికల సంఘం. జనసేన అధిష్టానం కీలక ఆదేశాలు జారీ చేసింది. డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ స్పందించొద్దని జనసేన నేతలు, కార్యకర్తలకు పార్టీ అధిష్టానం ఆదేశించింది. నారా లోకేష్ ను ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రకటించాలని టీడీపీ నేతలు ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో జనసేన అధిష్టానం ఈ అంశంపై ఎవరూ స్పందించొద్దని నిర్ణయం తీసుకుంది.
ఏపీలో సంక్రాంతి సంబరాలపై ఒక్క ఫిర్యాదు కూడా అందలేదన్నారు హోంమంత్రి బంగళపూడి అనిత. తాము వైసీపీ నేతల మాదిరిగా క్యాసినోలు ఆడించలేదని చెప్పారు. బొత్సకు సంప్రదాయాల విలువలు తెలియవని విమర్శించారు హోంమంత్రి అనిత. హైదరాబాద్ జలసౌధలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న 2 రాష్ట్రాల ఇరిగేషన్ ఉన్నతాధికారులు బడ్జెట్ కేటాయింపు, నీటి వాటాలపై చర్చించారు. ట్రిబ్యునల్ తీర్పు ఆధారంగా నీటి వాటాలు ఉంటాయన్నారు తెలంగాణ ఇరిగేషన్ అధికారులు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ అధికారులు, ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ అధికారులు అభ్యంతరం తెలిపినట్టుగా తెలుస్తోంది. కృష్ణా జిల్లాల వాటాలపై సీఎం అబద్దాలు చెప్తున్నారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇరిగేషన్ సెక్రటరీ మాటలతో ఈ విషయం స్పష్టమైందన్నారు. కృష్ణా గోదావరి బోర్డును ఏర్పాటు చేసి తెలంగాణకు అన్యాయం చేసింది ముమ్మాడికి కాంగ్రెసే అన్నారు. ఇవన్నీ దాచినా దాగని సత్యాలు అన్నారు హరీష్ రావు. ఇవాళ కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో మంత్రులు పర్యటించబోతున్నారు. రేణిగుంట గ్రామ సభకు హాజరు కాబోతున్నారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్. నారాయణపూర్, రుద్రంగిలో పర్యటించబోతున్నారు 2 మంత్రులు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వైకుంఠ ద్వారం వద్ద పూజలు నిర్వహించి గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ కవిత. లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా ఆలయం కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు కవిత. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న గ్రామ సభల్లో గందరగోళం నెలకొంది. మధిర నియోజకవర్గంలోని పలు గ్రామ సభల్లో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ప్రభుత్వ పథకాలు అర్హులకు రాలేదని ప్రజలు ఆందోళన చేపట్టారు. రైతు భరోసా, పెన్షన్ల విషయంలో స్పష్టత లేదన్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు తక్షణం స్పందించి న్యాయం చేయాలని కోరారు ఆందోళనకారులు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్రభుత్వం 3 దఫాలుగా 13,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చిందని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ అన్నారు. స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు, ప్రతిపక్ష నాయకులు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలకు గత యూపీఏ ప్రభుత్వం కారణమని శ్రీనివాస్ వర్మ తెలిపారు. అవసరం లేకపోయినా సోనియా గాంధీ ప్రోద్బలంతో రాయబరేలీలో విశాఖ స్టీల్ ప్లాంట్ పెట్టుబడులు పెట్టిందని వివరించారు. హైదరాబాద్ పాత బస్తీలో అరుదైన చిలుకల విక్రయం చేపట్టారు. చిలుకలు అమ్ముతోన్న మహమ్మద్ అనే వ్యక్తిని పట్టుకున్నారు పోలీసులు. అతని నుండి 110 అలెగ్జాండ్రియన్ చిలుకలు స్వాధీనం చేసుకున్నారు. అరుదైన చిలుకలను జూ పార్క్ తరలించారు అధికారులు. సంక్రాంతికి విడుదలై హిట్ టాక్ తో దూసుకుపోతున్న మూవీ డాకు మహారాజ్ ఇవాళ అనంతపురంలో డాకు మహారాజ్ సినిమా విజయోత్సవ సభ జరగబోతోంది. ఈ సాయంత్రం 4 గంటలకి అనంతపురం చేరుకుంటారు నటుడు బాలకృష్ణ. సభలో పాల్గొంటారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని భారత జాగృతి రాష్ట్ర నాయకులు ఆరోపించారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ పై తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నేరేళ్ల శారదను కలిసి ఫిర్యాదు చేశారు. తెలంగాణలో ప్రారంభమైన ప్రజాపాలన గ్రామ సభల్లో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తుల స్వీకరణ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో మాట్లాడారు మంత్రులు. డిప్యూటీ సీఎం భట్టి, అలాగే మంత్రులు పొంగులేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి, తుమ్మల, పొన్నం, సీతక్క, సిఎస్ శాంతికుమారిలు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ గోపిశెట్టి సూర్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లో 15 కేజీల పెండలం దుంప పెరిగింది. గతంలో తమ ఇంట్లో 20 కేజీల దుంప పెరిగింది అన్నారు. సొంతంగా తయారు చేసిన సహజ ఎరువులు పెండలం దుంపకు వేసినట్లుగా ఆయన వెల్లడించారు. తెలంగాణలో రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్ లో కనిష్టంగా 8.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లోనూ చలి చంపేస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా 18 డిగ్రీలకు పడిపోయాయి ఉష్ణోగ్రతలు. బీజేపీ మేనిఫెస్టో దేశానికి ప్రమాదకరమని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్య, ఆసుపత్రుల్లో ఉచిత ఆరోగ్య సేవలకి మంగళం పాడే కుట్రకు ఆ పార్టీ పాల్పడుతోందని ఆరోపించారు. బీజేపీ విధానాలు దేశ భవిష్యత్తును నాశనం చేస్తాయన్నారు అరవింద్ కేజ్రీవాల్. పరీక్షా పత్రాల లీక్ అన్నది యువత హక్కులను కాలరాసే ఆయుధమని విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు రోజూ జరుగుతున్నాయని విమర్శించారు. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థుల ఆందోళనను తాను పార్లమెంట్లో ప్రస్తావిస్తానని ప్రకటించారు. బొగ్గు రంగంలో దాదాపు 5 లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి జరుగుతోందని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ రంగంలో ఉపాధి అవకాశాలు పెంచేందుకు నైపుణ్యాభివృద్ధి, సామర్థ్యం నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని సూచించారు. దేశ జీడీపీలో బొగ్గు, గనుల వాటా 2% ఉందని కిషన్ రెడ్డి సూచించారు. ప్రస్తుతం దేశంలో 72% విద్యుత్ ఉత్పత్తి బొగ్గు ద్వారానే జరుగుతోందని వెల్లడించారు.
పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువతకు 15,000 రూపాయలు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య, ఇళ్లలో పనిచేసే కార్మికుల కోసం వెల్ఫేర్ బోర్డు, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల 2వ మేనిఫెస్టోను బీజేపీ విడుదల చేసింది. ఎస్సీ విద్యార్థులకు ప్రతి నెల 1,000 రూపాయల స్టైఫండ్, ఆటో టాక్సీ డ్రైవర్లకు 10 లక్షల వరకు జీవిత బీమా, 5 లక్షల రూపాయల ప్రమాద బీమా, వాహన బీమా, అలాగే వారి పిల్లలకు స్కాలర్షిప్స్ అందిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. వక్ఫ్ సవరణ చట్టంపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ తుది క్షేత్రస్థాయి పర్యటనను యూపీ రాజధాని లక్నోలో నిర్వహించింది. ఈ సమావేశానికి షియా, సున్నీ వక్ఫ్ బోర్డు, మైనార్టీ కమిషన్ ప్రతినిధులు హాజరయ్యారు. రానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో జేపీసీ తన నివేదికను సమర్పించనుంది. ఇంగ్లాండ్ భారత్ మధ్య 5 మ్యాచ్ల T20 సిరీస్ కోల్కతా ఈడెన్ గార్డెన్స్ లో ఇవాళ ప్రారంభం కాబోతోంది. గాయం బారిన పడి గత కొంత కాలంగా ఆటకు దూరంగా ఉన్న మహమ్మద్ షమి ఈ మ్యాచ్ లో ఆడుతున్నాడు.